వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. ప్రతిరోజు కొత్త వివాదం కూటమి ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తుందా? వరుస వివాదాలతో కూటమి అగ్రనేతలు సందిగ్ధంలో పడ్డారా? ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు ఎదురుదాడి చేసేలోపు మరో వివాదం వైసీపీ నుంచే ఒకే ఒక్కడు సెంట్రల్ ఆఫీస్ నుంచి చక్రం తిప్పుతున్నారా? జగన్ దాడిని కూటమి నేతలు అడ్డుకోలేకపోతున్నారా? తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ఎక్స్లో జగన్ వేసిన ప్రశ్నలు ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రభుత్వం ఏకంగా 4,929 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేసి నిర్మించిన రామయ్యపట్నం పోర్టును కేవలం 1,500 కోట్ల రూపాయలకై ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం వెనుక ఉన్న మర్మమేంటని జగన్ నిలదీశారు. అభివృద్ధి ముసుగులో జరుగుతున్న ఈ దోపిడీ వెనుక ఎవరి హస్తం ఉంది? 3,500 కోట్ల రూపాయల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వంపై నెట్టేసి లాభాలను ప్రైవేటు శక్తులకు ఎలా అప్పగిస్తారు? అసలు వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా లేవనెత్తిన అంశాలేంటి అనేది వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. రామయ్యపట్నం పోర్టు ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ ఖాతా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి పోస్టు చేశారు. ప్రభుత్వం ఏకంగా 4,929 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన పోర్టును కేవలం 1,500 కోట్లకే ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయడం ద్వారా అభివృద్ధి చేస్తున్నారా లేక కుంభకోణం చేస్తున్నారా అని నిలదీశారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని మండిపడ్డారు. వైఎస్ జగన్ తన పోస్టులో రామయ్యపట్నం పోర్టుకు సంబంధించిన గణాంకాలను బయటపెట్టారు. పోర్టును కేవలం 1,500 కోట్ల తక్కువ ధరకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడమే కాకుండా దానికి సంబంధించిన 3,500 కోట్లకు పైగా ఉన్న అప్పులను తీర్చే భారాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భరించడంపై మండిపడ్డారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు ఊహించని రీతిలో భారీ నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు పోర్టును ప్రైవేటు పరం చేస్తూ మరోవైపు దానికి సంబంధించిన అప్పుల భారాన్ని ప్రభుత్వం భరించడం ఇదెక్కడి ఆర్థిక విధానం అంటూ చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రామయ్యపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను ప్రభుత్వమే చేపట్టిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. భూసేకరణ, ఆర్థిక వనరుల సమీకరణతో పాటు అన్ని రకాల అనుమతులు వేగంగా పూర్తి చేసి జూన్ 2024 నాటికే 3 పోర్టుల నిర్మాణ పనుల్లో గణనీయమైన పురోగతి సాధించామని వివరించారు. రామయ్యపట్నం పోర్టు ఆధారిత అభివృద్ధి వల్ల రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, పారిశ్రామిక వృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. బీపీసీఎల్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్, ఇండోసోల్ సోలార్ పరిశ్రమలు ఇక్కడికి రావడానికి పోర్టు సమీపంలో ఉండటమే అత్యంత కీలకమని తెలిపారు. ఇప్పుడు జగన్ తీసుకొచ్చిన పోర్టుల స్కామ్ వివాదంతో కూటమి ప్రభుత్వం ఇరకాటంలో పడటం అయితే ఖాయంగా కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల వేళ కూటమి ప్రభుత్వాన్ని రోజుకొక్క వివాదంలో నెట్టే ప్రయత్నంలో వైసీపీ సూపర్ సక్సెస్ అవుతుందని చెప్పాలి. వివాదాల నుంచి బయటపడే లోపు మరో కొత్త అంశంతో జగన్ టీం విమర్శలతో సిద్ధమవుతోంది. అంతేకాకుండా రామయ్యపట్నం పోర్టు నుంచి వైఎస్ఆర్ కడప జిల్లాలో జేఎస్డబ్ల్యూ స్టీల్ నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు ఇనుప ఖనిజం, కోకింగ్ కోల్ వంటి ముడి పదార్థాల రవాణా సులువవుతుందని, తద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధితో పాటు రాష్ట్ర ఆదాయం భారీగా పెరుగుతుందని జగన్ గుర్తు చేశారు. ఇంతటి అద్భుతమైన ప్రగతికి కారణం కాబోతున్న ఈ పోర్టును ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఒక పెద్ద కుంభకోణంగా మార్చేస్తోందని, తమ పార్టీ పెద్దలకు భారీ ఎత్తున ముడుపులు వసూలు చేసుకునేందుకే ఈ మార్గాన్ని సుగమం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. రామయ్యపట్నం పోర్టు చుట్టూ వైఎస్ జగన్ రేపిన ఈ పొలిటికల్ కామెంట్స్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి దుమారం రేపుతున్నాయో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.